ఫ్రెండ్స్, ఈరోజు మనం జియోమెట్రిక్ మీన్ అనేది డిస్కస్ చేద్దాం. డిస్క్రీట్ డేటా ఇచ్చాడు. డిస్క్రీట్ డేటా ఇచ్చి మనకి జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. మంత్లీ ఇన్కమ్ 5000 ఇన్కమ్ వచ్చే ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారనమాట. 3750 ఇన్కమ్ వచ్చిన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్ ఉన్నారనమాట. 3000 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారనమాట మంత్లీ ఇన్కమ్. 750 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారనమాట. ఎంప్లాయీస్ ఉన్నారనమాట ఆ కంపెనీలో. 600 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు 6 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. 400 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారనమాట. 300 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారనమాట. 200 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారనమాట. ఇలా డేటా ఇచ్చేటప్పుడు మనకి ఇది డిస్క్రీట్ డేటా ఇచ్చేటప్పుడు మనకి జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటో చూద్దాం. ఎక్స్ఐ ఏంటంటే 5000, 3750, 3000, 750, 600, నెక్స్ట్ 400, 300, 200. ఇది అనేవి ఇన్కమ్స్ అనమాట. మంత్లీ ఇన్కమ్స్. ఫ్రీక్వెన్సీస్ అంటే ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్. 2, 4, 6, 8, 6, 100, 10, 50. ఇది ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఏం చేయాలి, మనకి జియోమెట్రిక్ మీన్ ఫార్ములా ఏంటి? జియోమెట్రిక్ మీన్కి ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ బై సిగ్మా ఎఫ్ఏ కదా, ఐ ఈక్వల్స్ టు 1 to n కదా. సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ సిగ్మా ఎఫ్ఐ ఇదే కదా. సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ఐ బై ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది ఫార్ములా. ఫస్ట్ లాగ్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని ఎఫ్ఐ చేత మల్టిప్లికేషన్ చేద్దాం. వచ్చిన టర్మ్ని ఎఫ్ఐ చేత డివైడ్ చేద్దాం. ఓకే. లాగ్ ఎక్స్ఐ లాగ్ 5000 లాగ్ 3750 లాగ్ 3000 లాగ్ 750 లాగ్ 600 లాగ్ 400 లాగ్ 300 లాగ్ 200. ఓకే, వాల్యూస్ వేద్దాం. లాగ్ 5000 ఎంత వచ్చింది? 3.6989. ఓకే, 3.699 అని వేసేద్దాం. 3.6999. ఓకే, నెక్స్ట్ లాగ్ 3750 3.574. ఓకే, 3 వాల్యూస్ చూసుకుందాం. ఓకే, లాగ్ 3000 3.477. లాగ్ 750 2.875. లాగ్ 600 2.778. లాగ్ 400 2.602. లాగ్ 300 2.477. లాగ్ 200 2.301. ఓకే, ఇది వచ్చే లాగ్ వాల్యూస్. దీనికేంటి ఎఫ్ లాగ్ ఎక్స్ ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేద్దామా. ఈ 3.699కి 2 చేత మల్టిప్లికేషన్ చేసి
వేయాలి. ఈ హోల్ టర్మ్ సమ్ చేస్తాం కదా, సమ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇది మొత్తం యాడ్ చేయాలి. ఓకే, 3.699 ఇంటూ 2, ఇది 2 అండి, ఇది 9. ఓకే, క్లారిటీ లేకపోతే 9 ఇది. ఓకే, 3.699 ఇంటూ 2 అంటే 7.398. 3.574 ఇంటూ 4, 14.296. ఓకే, 3.477 ఇంటూ 6 చేస్తే 20.862. 3.477 ఇంటూ 6 చేస్తే 20.862. 2.875 ఇంటూ 2.875 ఇంటూ 8 చేస్తే 23. 2.778 2.778 ఇంటూ 6 చేస్తే 2.778 ఇంటూ 6 చేస్తే 16.668. 2.602 2.602 ఇంటూ 100. 2.602 ఇంటూ 100 చేస్తే 260.2. 2.477 ఇంటూ 10 చేస్తే 24.77. 2.301 ఇంటూ 50 చేస్తే 115.05. 2.301 ఇంటూ 50 చేస్తే 115.05. ఇది వచ్చింది కదా, మొత్తం సమ్ చేయాలన్నమాట. సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ఎంత వచ్చిందో చెప్పాలి. మొత్తం సమ్ చేద్దామా. 7.398 ప్లస్ 14.296 ప్లస్ 20.862 ప్లస్ 23 ప్లస్ 16.668 ప్లస్ 260.2 ప్లస్ 24.77 ప్లస్ 115.05. ఓకే, అంతే కదా. మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 482.244 వచ్చిందండి. మొత్తం యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ అంటే ఇప్పుడు ఫార్ములాలో చూసుకుంటే ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ అనేది మనకు వచ్చేసింది. ఎఫ్ఐ మనకు కావాలంటే ఇది కావాలి, సిగ్మా ఎఫ్ఐ. 2 + 4 6 6 + 6 12 12 8 20 26 26 100 126 126 10 136 136 50 186. ఇది 186 వచ్చిందండి. సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది, 186. సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ఎంత వచ్చింది, 482.244. లాగ్ జీ ఏమవుద్ది, లాగ్ జీ ఈక్వల్స్ టు సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇదే కదా. లాగ్ జీ ఈక్వల్స్ టు ఇదేమవుద్ది, ఇదంతా వాల్యూ వచ్చింది 482.244 బై 86 చేద్దామా. 482.244 డివైడెడ్ బై 186 చేస్తే ఎంత వచ్చిందో తెలుసా. లాగ్ జీ ఈక్వల్స్ టు 2.593 27 వచ్చింది. 2.593 లాగ్ జీ
అప్పుడు జియోమెట్రిక్ మీన్ ఏమవుద్ది తెలుసా? జీ ఈక్వల్స్ టు 10 పవర్. నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి జియోమెట్రిక్ అంటే 10 పవర్. 10 ఎంత వస్తే అంత వాల్యూ, ఆ వాల్యూ 10 పవర్ చేయాలి. 2.593 ఇది చేద్దామా? ఇది వచ్చింది మనకి జియోమెట్రిక్ మీన్. ఎంత వస్తుంది? 10 పవర్ 2.593 391.74. ఓకే, ఇది చేస్తే 10 పవర్ ఆఫ్ 2.593 చేస్తే మనకు ఎంత వచ్చిందో తెలుసా? జీ 391.74 1 ఇలాగ వచ్చింది 74. ఓకే, అక్కడ వరకు చాలా. ఇది జియోమెట్రిక్ మీన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? సెకండ్ ప్రాబ్లం. ఎక్స్ ఏమి ఇచ్చాడంటే 10, 15, 18, 20, 25 ఇచ్చాడు. ఎఫ్ఐ ఏంటి ఇచ్చాడంటే 2, 3, 5, 6, 4 ఇచ్చాడు అనమాట. దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, చేద్దాం. ఓకే, మనకి ఫస్ట్ ఫార్ములా ఏంటి? డిస్క్రీట్ డేటా ఇస్తే మనకి ఫార్ములా ఏంటి? గ్రూప్ డేటా ఇస్తే జియోమెట్రిక్ మీన్ ఫార్ములా ఏంటి? ఈ రెండింటికి ఒక ఫార్ములా. అన్గ్రూప్ డేటా ఇస్తే దానికి ఒక ఫార్ములా. నేను చెప్తాను చూడు. లాగ్ జీ ఈక్వల్స్ టు ఏంటి? సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n ఎఫ్ఐ లాగ్ xi బై n. ఇది ఫార్ములా. ఇది ఏంటి? దేనికి? డిస్క్రీట్ డేటా ఇచ్చినా ఇదే ఫార్ములా, గ్రూప్ డేటా ఇచ్చినా ఇదే ఫార్ములా. అదే దీనికి వచ్చిన వాల్యూ ఎంతైతే వస్తుందో దానికి 10 పవర్ చేస్తే అప్పుడు జీ వాల్యూ వస్తుంది. అది జియోమెట్రిక్ మీన్. లాగ్ జీ ఈక్వల్స్ టు ఇది అన్గ్రూప్ డేటా చూసుకుంటే సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n. ఎఫ్ఐ ఉండదు అనమాట. ఏముంటుంది? ఓన్లీ లాగ్ xi బై ఎన్ అనమాట. ఇది ఫార్ములా. ఎన్ ఈ ఎన్ రాస్తే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎన్ యూజ్ చేసాం కదా, బిగ్ క్యాపిటల్ ఎన్. ఇక్కడ స్మాల్ ఎన్ యూజ్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇది ఫార్ములా. ఇది అన్గ్రూప్డ్ డేటాకి, ఇది గ్రూప్ డేటాకి. ఇక్కడ జీ ఈక్వల్స్ టు 10 పవర్ ఆఫ్ ఎంత వస్తే అంత వాల్యూ. ఇక్కడ జీ ఈక్వల్స్ టు 10 పవర్ ఆఫ్ ఒక స్క్వేర్ 2 వచ్చింది అనుకో 10 స్క్వేర్. ఇక్కడ 3 వచ్చింది అనుకో 10 క్యూబ్. ఇక్కడ 4 వచ్చింది అనుకో 10 పవర్ ఆఫ్ 4. అలా చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఇదే డేటా ఎంతకి? డిస్క్రీట్ డేటా. ఓకే, డిస్క్రీట్ డేటా xi 10, 15, 18, 20, 25 fi 2, 3, 5, 6, 4. ఇది ఇప్పుడు ఏం చేద్దాం? ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ కదా. ఫస్ట్ లాగ్ xi ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కదా ఫార్ములా. ఇది దీని పరంగా చూసుకుంటే ఇది కదా ఫార్ములా. లాగ్ xi ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎఫ్ఐ చేత మల్టిప్లికేషన్ చేస్తాను. తర్వాత ఎన్ అంటే ఇది ఈ అబ్జర్వేషన్స్ అనమాట. ఎఫ్ఐ ఈ ఎన్ అంటే ఏంటంటే ఈ సిగ్మా ఎఫ్ఐ అనమాట. లేదంటే ఇలా ఎఫ్ఐ అని రాసుకున్నా ఓకే. మీకు అర్థం కాదంటే ఎఫ్ఐ అని రాసుకున్నా సరిపోద్ది. ఎఫ్ఐ ఏంటంటే ఇవన్నీ అనమాట. ఈ టోటల్ సమ్ అనమాట. 1, 2, 3, 4, 5 ఎఫ్ఐ. ఈ ఎఫ్ఐ సమ్ అనమాట. F1, F2, F3, F4, F5. ఈ ఎఫ్ఐ సమ్ అనమాట. సమ్ చేసింది అక్కడ వేయాలి. చేద్దామా? లాగ్ జీ ఈక్వల్స్ టు సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n ఎఫ్ఐ లాగ్ xi బై ఎఫ్ఐ. ఇది ఫార్ములా. ఎన్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎన్ అని ఎందుకు తీసుకున్నానంటే హోల్ సిగ్మా ఎఫ్ఐ ఏంటంటే ఎన్ అని అనేసి టర్మ్ అనేది నేను పెట్టుకున్నాను. లేదు కన్ఫ్యూజ్ అవుతానంటే సిగ్మా ఎఫ్ఐ అని అనుకుంటే నీకు కన్ఫ్యూజ్ అసలు ఉంటుంది. ఎన్ అంటే ఏంట్రా బాబు అని ఆలోచించాల్సిన పనే లేదు. ఇక్కడ ఎన్ ఏంటంటే తెలుసా? ఇక్కడ ఎన్ అంటే ఎన్ఏ ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉండదు. ఓకే, లాగ్ xi లాగ్ 10
log 15, log 18, log 20, log 25 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని నార్మల్గా అంతే ఎలా రాస్తారు, 10 ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 5గా రాయొచ్చు కదా. లాగ్ 2 ఇంటూ లాగ్ 5 అని రాసుకున్నారు అనుకోండి, అప్పుడు లాగ్ 2 ప్లస్ లాగ్ 5 అంటే లాగ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి లాగ్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు లాగ్ 10 వాల్యూ వస్తుంది. అవన్నీ వెళ్ళి వేస్ట్. మనం డైరెక్ట్గా లాగ్ 10 వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తే సరిపోద్ది. దీన్ని లాగ్ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు అంతే. 2 log 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 2 చేత మల్టిప్లికేషన్స్ చేస్తే అది log 25 వాల్యూ. అలా చేసుకోవచ్చు. ఫ్యాక్టరైజేషన్స్ ద్వారా కూడా చేయొచ్చు. వేస్ట్ అవుద్ది, టైం వేస్ట్ కదా. log 10 1, log 10 బేస్ 10 వాల్యూ 1, log 15 1.176, log 18 1.255, log 20 1.301, ఓకే. log 25 1.398, ఓకే. ఇది వచ్చాయి అన్నమాట వాల్యూస్. ఈ వాల్యూస్ వస్తే ఏం చేయాలంటే fi log xi ఈ రెండు మల్టిప్లికేషన్స్ చేస్తే అవుద్ది అనమాట. చేద్దాం. 2 1s 2, 3 ఇంటూ 1.176 అనమాట చేయాలి. 3 ఇంటూ 1.176, ఓకే. చేస్తే మనకు వచ్చింది 3.528 అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే. 5 ఇంటూ 1.255 చేస్తే 6.275 అనేది మనకు వస్తుంది. ఓకే. 6 ఇంటూ 1.301, ఓకే, చేస్తే 7.806 అనేది మనకు వస్తుంది. 4 ఇంటూ 1.398 చేస్తే 5.592. దీని మొత్తం సమ్మే కదా. మనకి ఫార్ములాలో చూసుకుంటే ఏంటి మనకి ఫార్ములా, సిగ్మా fi సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n fi సిగ్మా fi log xi బై fi కదా, ఆల్రెడీ చేసాం. దీని సమ్మ కావాలి కదా, సమ్మ. దీని సమ్మ సిగ్మా fi log xi వాల్యూ ఎంత ఎంత చేద్దామా. 2 ప్లస్ 3.528 ప్లస్ 6.275 ప్లస్ 7.806 ప్లస్ 5.592, అంతేనా. మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 25.201 అనేది మనకు వచ్చింది మొత్తం యాడ్ చేస్తే. సిగ్మా ఎఫ్ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి. 2 3 5 5 5 10 10 6 16 16 4 20. ఫార్ములా వేసేద్దాం. లాగ్ జీ ఈక్వల్స్ టు ఏంటి, సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n fi log xi బై fi కదా. వేసేద్దాం. లాగ్ జీ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత, 25.201 బై 20 ఎంత వస్తుంది. లాగ్ జీ ఎంత వస్తుంది చేద్దామా. 25.201 డివైడెడ్ బై 20, 1.260. 1.260. జీ ఏమవుద్దండి, జీ ఏమవుద్ది 1.260, ఓకే. జీ ఏమవుద్ది 10⁻1.260. చేద్దాం. జీ అప్పుడు ఎంత వస్తుంది, నేను చెప్పాను కదా జియోమెట్రిక్ మీన్ అంటే ఆటోమేటిక్గా 10 అనేది వచ్చిన వాల్యూ 10 అనమాట. ఓకే. ఇప్పుడు చెప్దామా. జీ ఏమవుద్ది చెప్పండి. 10
1.260. ఓకే. 18 ఎంత 18.197 అండి. ఇది జియోమెట్రిక్ మీన్. ఓకే, ఇది జియోమెట్రిక్ మీన్. ఈ ప్రాబ్లంకి జియోమెట్రిక్ మీన్. ఇది ప్రాబ్లం ఏది ఇది ఎంత వచ్చింది మనకి? 18.197 అనేది మనకు వచ్చింది జియోమెట్రిక్ మీన్. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇంకో ప్రాబ్లం ఏంటండి? ఎక్స్ఐ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు తెలుసా? 5, 15, 25, 35, 45 ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చాడు. ఎంత? 5, 7, 15, 25, 8 ఫ్రీక్వెన్సీస్. అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయమండు? జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమండు. జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమండు. అంతేనా? అంత ఫైండ్ అవుట్ చేయమండు. ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్క్రీట్ డేటా ఇచ్చాడు. ఫార్ములా ఏంటి జియోమెట్రిక్ మీన్కి ఫార్ములా ఏంటి? సిగ్మా i = 1 to n fi log xi fi. ఇదే కదా ఫార్ములా. చేద్దాం. xi ఏంటి? ఆన్సర్ xi ఏంటి? ఏంటి? 5, 15, 25, 35, 45 ఫ్రీక్వెన్సీస్ ఏంటి? 5, 7, 15, 25, 8. లాగ్ ఎక్స్ కదా కావాలి. ఫస్ట్ లాగ్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసేద్దాం. లాగ్ ఎక్స్ఐ లాగ్ 5 వాల్యూ ఎంత మొత్తం చేద్దాం. లాగ్ 5 ఎంత వచ్చింది? 0.699. ఓకే. లాగ్ 15 1.176. లాగ్ 25 1.397. 1.398. 1.398. లాగ్ 35 వాల్యూ ఎంత? లాగ్ 35 వాల్యూ ఎంత? లాగ్ 35 వాల్యూ ఎంత? 1.544. ఓకే. లాగ్ 45 1.653. ఇదండి లాగ్ ఎక్స్ఐ. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ లాగ్ ఎక్స్ఐని ఎఫ్ఐ చేత మల్టిప్లికేషన్ చేయాలి. ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ చేసేద్దామా? 2 మల్టిప్లికేషన్స్ చేయాలండి. 5 into 0.699 3.495. 3.495. 7 into 1.176 చేస్తే ఎంత? 8.232. 8.232. ఓకే. 15 into 1.398. 1.398. ఓకే. చేస్తే ఎంత? 20.97. 25 into 1.544. 38.6. 8 into 1.653 చేస్తే 13.224. ఇదేనండి, ఇది మనకు వచ్చింది అనమాట. దీని టోటల్ సమ్ చేద్దామా? సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ఎంత చేద్దాం? తెలియదు. 3.495 ప్లస్ 8.232 ప్లస్ 20.97 ప్లస్ 38.6 ప్లస్ 13.224 యాడ్ చేస్తే ఎంత వచ్చింది తెలుసా? 84.521 అనేది మనకు వచ్చింది.
మొత్తం యాడ్ చేస్తే 84.521 అనేది మనకు వచ్చింది. ఓకే, సిగ్మా ఎఫ్ఐ ఎంత అండి? సిగ్మా ఎఫ్ఐ 5 7 12 12 15 27 27 25 52 52 8 60. సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది? 60. మొత్తం ఫార్ములా వేసేద్దాం. ఏ ఫార్ములా? ఇది ఫార్ములా వేసేద్దాం. ఓకే, సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ బై ఎఫ్ఐ. ఓకే, వేసేయండి. ఇది ఎంత వచ్చింది? 84.521 అనేది వచ్చింది. ఇది 60. ఇదేంటి? లాగ్ జీ వాల్యూ. లాగ్ జీ వాల్యూ 84.521/60 చేద్దాం. 84.521 డివైడెడ్ బై 60. లాగ్ జీ వాల్యూ ఎంత వచ్చిందో తెలుసా? 1.4086 ఇలా రాసేద్దాం. 1.4087. ఇప్పుడు ఏమవుద్ది? జీ ఏమవుద్ది? 10⁻1.4087. ఓకే, ఇప్పుడు ఏమొచ్చేద్దామా? 10⁻1.4087 ఎంత వచ్చిందో తెలుసా? జీ వాల్యూ 25.627. ఇది అనేది మనకి ఇదన్నమాట. 25.627. నేను ఎలా చేస్తాను తెలుసా? 25.63 రాసుకోవచ్చు. ఓకే, ఇది రాసినా ఓకే, ఇది రాసినా ఓకే, పర్లేదు. ఏది రాసినా పర్లేదు. ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్ వచ్చేస్తే సరిపోద్దండి. అంత ఎగ్జాక్ట్గా వాల్యూస్ రావాల్సిన పని లేదు, అవసరం లేదు. ఓకే, 25 వచ్చేసిందంటే చాలు. ఇది ఈ ప్రాబ్లం. ఓకే, జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేసామండి. ఓకే.